Hi, I am Santosh Kumar, faculty in chemistry from శ్రీకాకుళం. మనం ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఆమ్లాలు, క్షారాలు, లవణాలు. సో ఆ టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం. ఏంటంటే ఇప్పుడు మనం తినే ఆహార పదార్థాలు, ఒక్కొక్క ఆహార పదార్థం ఒక్కొక్క రుచిని కలిగి ఉంటుంది, ఒక్కొక్క వాసన కలిగి ఉంటుంది, ఒక్కొక్క రంగును కలిగి ఉంటుంది. సో దీని అంతటి గల కారణం ఏంటి అంటే వేరువేరు పదార్థాలు వేరువేరు రుచులను కలిగి ఉన్నాయి, వేరువేరు వాసనలు కలిగి ఉన్నాయి, వేరువేరు రంగులను కలిగి ఉన్నాయి. సో అవి అలా కలిగి ఉండడం గల కారణాలు ఏంటి అని అనాలిసిస్ చేస్తే వాళ్ళకి ఆ పదార్థాల్లో మనకి ఆమ్లాలు, క్షారాలు, లవణాలు ఉన్నాయని మనకు ఆ పరిశోధనలో తెలిసింది. అంటే ఆమ్లము, క్షారము, లవణాలు ఆహార పదార్థంలో ఉండడం వల్ల వాటికి ఆ రుచి, వాసన, రంగు అనేది వస్తుందని. సో ఒక పదార్థంలో ఆమ్లము, క్షారము, లవణం ఉంది అంటే ఉందనే విషయం మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒక ఆహార పదార్థంలో మనం తీసుకున్న ఆహార పదార్థం ఆమ్లమా, క్షారమా, లవణమా అనే విషయం మనకి ఎలా తెలుస్తుంది. సో దానికోసం మనకి సూచికల్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. సో ఆ సూచికల ఆధారంగా మనం ఆమ్లమా, క్షారమా, లవణమా అనే విషయం మనం చెప్తామండి. సో దాని ఆధారంగా మనం ఈ ఆమ్ల, క్షార, లవణాలు అనేవి పదార్థాల్లో ఉంటున్నాయి. సో ఈ పదార్థాలు ఒక్కొక్క పదార్థం అనేది లేదా ఒక్కొక్క ఆహార పదార్థం అనేది ఒక్కొక్క రంగు, వాసన, రుచిని కలిగి ఉంటున్నాయి. సో దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు మాట్లాడదామండి. ఆమ్లాలు, క్షారాలు, లవణాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడితే ఆమ్లాల గురించి మాట్లాడదామండి. ఆమ్లాలు మనకి రుచికి పుల్లగా ఉంటాయండి. ఇవి లిట్మస్ పేపర్ అంటే ఇక్కడ నీలి లిట్మస్ని ఎరుపు లిట్మస్గా మారుస్తాయండి. ఆమ్లాలు ఎలా ఉంటాయండి? రుచికి పుల్లగా ఉంటాయండి. అదేవిధంగా ఇవి నీలి లిట్మస్ని ఎరుపు లిట్మస్గా మారుస్తాయండి. అర్థమైందండి? సో ఆమ్లాల రుచికి ఎలా ఉంటాయండి? పుల్లగా ఉంటాయి. అదేవిధంగా నీలి లిట్మస్ పేపర్ని ఎరుపు లిట్మస్గా మారుస్తాయండి. సో ఈ విధంగా ఆమ్లాల గురించి మాట్లాడతామండి. అదేవిధంగా క్షారాల గురించి మాట్లాడితే మనకి రుచికి చేదుగా ఉంటాయండి. అదేవిధంగా ఇవి ఎరుపు లిట్మస్ని నీలి లిట్మస్గా మారుస్తాయండి. సో మీకు ఆ లిట్మస్ అంటే ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో లిట్మస్ గురించి మాట్లాడదాం. సో దాని తర్వాత మనం సూచికలు అంటే ఏంటంటే ఏ పదార్థాలను అయితే మనం ఆహార పదార్థాలు కలిపినప్పుడు ఆ ఆహార పదార్థాల్లో రంగు అనేది మారుతుందో అంటే ఆహార పదార్థాల వల్ల మనం ఏ సూచికలు అయితే తీసుకుంటామో ఆ సూచికల యొక్క రంగు అనేది మారుతుంది. అండ్ ఇండైరెక్ట్గా ఏంటి? రంగును మార్చే పదార్థాలు, ఆహార పదార్థాల యొక్క రంగును మార్చే పదార్థాలని మనం సూచికలు అంటామండి. అంటే రంగుని మార్చేవి అని తీసుకుంటామండి. అయితే ఈ సూచికల ద్వారా అది ఆమ్లమా, క్షారమా లేదా లవణమా అనే విషయం మనం చెప్పొచ్చండి. సో మొత్తానికి ఇక్కడ సూచికల్ని మనం 3 రకాలుగా విభజిస్తామండి. ఎన్ని రకాలండి? 3 రకాలండి. సూచికలు 3 రకాలు తీసుకుంటామండి. ఇందులో ఫస్ట్ వన్ సహజ సూచికలు, సెకండ్ వన్ రసాయన సూచికలు, థర్డ్ వన్ వాసన సూచికలు. సో మనం ఇప్పుడు సహజ సూచికల గురించి మాట్లాడితే సహజ సూచికలు అంటే ఇవి మొక్కలు, జంతువుల నుండి తయారు చేస్తారండి ఈ సహజ సూచికలు. సో ఈ సహజ సూచికలు ఎగ్జాంపుల్గా మనం మాట్లాడితే ఇప్పుడు గన్నేరు, మందార, అదేవిధంగా పసుపు నీరు, నెక్స్ట్ బీట్రూట్, అదేవిధంగా రెడ్ క్యాబేజీ, అదేవిధంగా రంగుపూల మొక్కల ఆకర్షణ పత్రావళి రసం, మొక్కల ఆకర్షక పత్రాల రసం. అదేవిధంగా దీంతో కంటిన్యూషన్లో మనం ఏం చేస్తామంటే లైకేన్ అనే మొక్క ఉంటుందండి. ఏంటండి? లైకేన్
అనే మొక్క అక్కడ థాలోఫైటా వర్గానికి చెందిందండి. థాలోఫైటా అనే మొక్కల వర్గం అండి ఇది. థాలోఫైటా అనే వర్గానికి చెందింది. ఇందులో ఇక్కడ థాలస్ అంటే దేహము, థాలస్ అంటే ఏంటండి దేహము, ఫైటా అంటే మొక్క అండి. సో ఇక్కడ ఏంటంటే ఏం చెప్తారంటే థాలస్ ఫైటా అంటే మరేంటి లేదండి, ఇక్కడ వేరు, కాండము, పత్రము వీటితో ఎటువంటి భేదం లేకుండా లక్షణాలు కలిగిన, అంటే దేహం ఉండే లక్షణాలు అంటే ఏంటి, వేరు, కాండం, పత్రం వంటి లక్షణాలలో ఎటువంటి తేడా లేకుండా ఉండే దేహం కలిగిన కొన్ని మొక్కలు కలిసి ఏర్పరిచే మొక్కే మనకి లైకేన్ అవుతుందండి. సో వేరు, కాండం, పత్రం వీటితో సంబంధం లేకుండా లక్షణాలు కలిగిన దేహం మొక్క మనం శిలీంధ్రాలు, నెక్స్ట్ శైవిలాలు అండి, శిలీంధ్రాలు, శైవిలాలు. సో ఈ శిలీంధ్రాలు, శైవిలాలు కలిసి ఏర్పరిచే మొక్కే మనకి లైకేన్ అనేది అవుతుందండి. సో ఈ లైకేన్ నుండి మనం తీసిన రంజనమే, మనం లైకేన్ అనే మొక్క నుండి తీసిన రంజనమే మనకి లిట్మస్. ఏంటండి లిట్మస్. ఈ లిట్మస్ అనేది మనకి తటస్థ ద్రావణంలో, ఎక్కడండి తటస్థ ద్రావణంలో మనకి ముదురు ఓదా రంగు ఇస్తుందండి, ముదురు ఓదా రంగు ఇస్తుందండి. ఎవరండి లిట్మస్. ఈ లిట్మస్ అనే రంజనం అనేది ఎక్కడి నుంచి ఇస్తుందండి, లైకేన్ అనే థాలోఫైటా వర్గానికి చెందిన మొక్క నుండి మనకి గ్రహించబడుతుందండి. సో దీని తర్వాత మనకి అలాంటి మొక్కల గురించి మనం మాట్లాడితే ఇక్కడ హైడ్రాంజియా, అదేవిధంగా జెరేనియం, పిటూనియా వంటి రంగుపూల మొక్కల ఆకర్షక పత్రాల రసం అండి, ఆకర్షక పత్రాల మొక్క నుండి వాళ్ళు తీస్తారండి. ఏంటంటే హైడ్రాంజియా, జెరేనియం అండ్ పిటూనియా వంటి ఆ టైపు మొక్కలే ఉంటాయండి, రంగుపూల మొక్కలండి అవి. సో వాటి నుంచి కూడా మన సూచికలు అనేవి తయారు చేస్తారండి. అది మనకి సహజ సూచికల యొక్క ఇన్ఫర్మేషన్ అండి. సో నెక్స్ట్ మనం తీసుకుంటే మీకు రసాయన సూచికలు అండి. ఏంటండి రసాయన సూచికలు. సో రసాయన సూచికలు ఏంటంటే మనకు ల్యాబొరేటరీలో ప్రిపేర్ చేస్తామండి, ప్రయోగశాలలో మనం తయారు చేస్తాము. సో ఆ రసం సూచికలు ఏంటంటే మిథైల్ ఆరెంజ్ అండ్ ఫీనాప్తలీన్. ఏంటండి ఫీనాప్తలీన్. నెక్స్ట్ అదేవిధంగా మనకి సార్వత్రిక ఆమ్లక్షార సూచిక కూడా తీసుకుంటారండి, సార్వత్రిక ఆమ్లక్షార సూచిక కూడా మనం తీసుకుంటామండి. సో ఇందులో మిథైల్ ఆరెంజ్, ఫెనాప్థలిన్, సార్వత్రిక ఆమ్లక్షార సూచిక గురించి మనం లోపలికి వెళ్ళి కొద్ది మనం మాట్లాడదామండి. సో తప్పనిసరిగా ఇక్కడ నెక్స్ట్ మనం తీసుకునే వాటిలో వాసన సూచికలు అండి. వాసన సూచికలు అంటే పదార్థాల యొక్క వాసనలో తేడా వలన మనం ఆ పదార్థాలు కలిపినప్పుడు మనకి వాసనలో తేడా వస్తుందండి. సో అటువంటి పదార్థాలు ఏమంటామంటే మనం వాసన సూచికలు అని అంటామండి. అంటే ఆహార పదార్థాలకు మనం కలిపే సూచికలు అనేవి అక్కడ వాసనలో మనకి డిఫరెన్షియేషన్ అనేది చూపిస్తుంది, తేడా చూపిస్తుంది. సో అటువంటి సూచికలు ఏమంటామంటే మనం వాసన సూచికలు అంటామండి. సో వాటికి ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మనకి లవంగ నూనె, వేప నూనె, నెక్స్ట్ వెనీలా ఎసెన్స్. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఉల్లిపాయని మనం కొన్ని ముక్కలుగా చేసి దాన్ని ఏం చేస్తామంటే కొన్ని ముక్కలు కట్ చేసి గుడ్డు ముక్కలు తీసుకుంటామండి. ఆ గుడ్డు ముక్కలు మనం క్లాత్ తీసుకొని దాన్ని కట్ చేసి అందులో ఉల్లిపాయ ముక్కలు తీసుకొని మనం ఏం చేస్తామంటే ఫ్రిడ్జ్లో పెడతామండి. సో ఫ్రిడ్జ్లో పెట్టిన 1 day తర్వాత తీసి చూస్తే మనం ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఏం చేస్తామంటే బయట తీసి ఓన్లీ ఆ క్లాత్ని, ఆ గుడ్డు ముక్కని ఏం చేస్తామంటే కట్ చేస్తామండి. ఆ కట్ చేసిన దాన్ని మనం సూచికగా వాడతామండి. అర్థమైందండి. సో మన క్లాత్ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మనం ఏం చేస్తామంటే ఫ్రిడ్జ్లో పెట్టాలండి.
ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంతసేపు అయ్యాక దాన్ని తీస్తే మనకి ఆ ఉల్లిపాయ ముక్కలు తీసి సపరేట్ చేసిన తర్వాత క్లాత్ ఉంటుంది కదండి. సో ఆ క్లాత్ని ఏం చేస్తామంటే ముక్కలుగా చేసి మనం సూచికగా వాడతామండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఉల్లిపాయ గుడ్డ ముక్కలు అని మనం తీసుకోవచ్చండి. సో ఇందులో వెనీలా ఎసెన్స్ అంటే వన్ టైప్ ఆఫ్ ఫ్లేవర్ అండి అది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఐస్ క్రీమ్ అనేది డిఫరెంట్ కలర్స్తో డిఫరెంట్ స్మెల్ వస్తుందండి. సో అందులో ఐస్ క్రీమ్లో వాడే ఫ్లేవర్ ఏంటంటే మనం ఎగ్జాంపుల్గా వెనీలా ఎసెన్స్ అంటామండి. సో ఆ రకమైన వాసన కలిగి ఉంటుందండి. సో ఆ విధంగా మనం వెనీలా ఎసెన్స్ గురించి మనం మాట్లాడుతామండి. సో ఈ విధంగా మనకి సూచికలు ఎన్ని రకాలండి? 3 రకాలండి. అందులో ఏంటంటే మనకి సహజ సూచికలు, రసాయన సూచికలు, వాసన సూచికలు అండి. సో వాటికి సహజ సూచికలు అంటే ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి అవి మొక్కలు, జంతువుల నుండి తయారవుతాయండి మన సహజ సూచికలు. నెక్స్ట్ వన్ రసాయన సూచికలు, వీటిని మనం ల్యాబొరేటరీలో ప్రిపేర్ చేస్తామండి. అదేవిధంగా వాసన సూచికలు, వాటిని కూడా మనం వాసన బట్టి మనం ఆ సూచికలను సెలెక్ట్ చేస్తామండి. సో ఆ విధంగా తర్వాత దీన్ని ఏం చేస్తామంటే మన ఈ సూచికలు అనేవి ఆమ్లాలు, క్షార, లవణాల్లో ఎలా మనకి ప్రజెంటేషన్ చేస్తున్నాయని మనం ఒకసారి మాట్లాడదామండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం మాట్లాడితే సహజ సూచికల్లో పసుపు, నెక్స్ట్ మందార, అదేవిధంగా మనం తీసుకుని కానీ ఒకసారి చెక్ చేస్తే మనకి పసుపు అనేది ఆమ్లంలో పసుపు నీరండి మనం తీసుకుంటాం. ఇది ఆమ్లంలో మనకి పసుపునిస్తుందండి. ఆమ్లంలో పసుపునిస్తుందండి. అదేవిధంగా మనకి క్షారంలో ఎరుపునిస్తుందండి. సో అదేవిధంగా మనం మందారగానే మనం తీసుకుంటే మనకి అది ఆమ్లంలో ఎరిపిస్తుందండి. అదేవిధంగా క్షారంలో నీలి లేదా ఆకుపచ్చ అనేది ఇస్తుందండి. నీలి లేదా ఆకుపచ్చ అనేది ఇస్తుందండి. సో దానికి మనం సహజంగా తయారు చేసిన ఈ పసుపు నీరు, మందారతో తయారు చేసిన ఈ సూచికలు అనేవి మనకు ఆమ్లంలో కలిపితే పసుపు రంగుని ఇస్తాయండి. అదే క్షారంలో కలిపితే ఎరుపు రంగుని ఇస్తుందండి. అదే మందారతో మనం తయారు చేసిన సూచికని మనం ఆమ్లంలో కలిపితే ఎరుపు రంగు, అదే క్షారంలో కలిపితే నీలి రంగు అనేది వస్తుందండి. ఇంకా మనం కంటిన్యూస్గా చెప్పాలంటే మనం మామిడి కూడా తీసుకోవచ్చండి. మామిడితో తయారు చేసిన సూచిక అనేది మనకి ఆమ్లంలో అయితే తప్పనిసరిగా పసుపు ఇస్తుందండి. అదేవిధంగా క్షారంలో అయితే మనకి బూడిద కలర్ ఇస్తుందండి. బూడిద కలర్ అనేది ఇస్తుందండి. సో ఈ విధంగా మనం సహజ సూచికల గురించి మనం మాట్లాడితే ఇన్ఫర్మేషన్ అండి. ఏంటండి సహజ సూచికలు ఇవి. అదేవిధంగా మనం రసాయన సూచికల గురించి మనం మాట్లాడితే రసాయన సూచికలు, వీటిలో మనకి ఇవి ఎగ్జాంపుల్గా మిథైల్ ఆరెంజ్, నెక్స్ట్ ఫెనాప్థలిన్ గురించి మనం మాట్లాడితే ఇవి మిథైల్ ఆరెంజ్, ఫెనాప్థలిన్, మిథైల్ ఆరెంజ్ అండ్ ఫెనాప్థలిన్ అండి. చూడండి ఈ మిథైల్ ఆరెంజ్, ఫెనాప్థలిన్ గురించి మనం మాట్లాడితే వీటిలో మనకి ఏదైనా పదార్థం మనం ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఏదైనా ఆమ్లం తీసుకున్నామనుకోండి, మిథైల్ ఆరెంజ్, ఫెనాప్థలిన్ తీసుకుంటే ఆమ్లము, క్షారం అండి. అంటే మనం తీసుకున్న పదార్థం అండి ఇది. సో పదార్థం మిథైల్ ఆరెంజ్, ఫెనాప్థలిన్ అండి. సో ఆమ్లంలో మిథైల్ ఆరెంజ్ అనేది మనకి ఎరుపు రంగుని ఇస్తుందండి. అదే ఫెనాప్థలిన్ ఆమ్లంలో రంగు ఉండదండి. అదే మిథైల్ ఆరెంజ్ క్షారంలో మనకి పసుపు రంగుని ఇస్తుందండి. అదే ఫెనాప్థలిన్ మనకి క్షారంలో అయితే మనకి పింక్ లేదా ఊదా రంగు అనేది ఇస్తుందండి. సో అదండి మనకి రసం సూచికలో మనం తీసుకున్న వాటిలో మిథైల్ ఆరెంజ్, ఫెనాప్థలిన్ అని తీసుకుంటే మనకి మిథైల్ ఆరెంజ్ అనేది ఆమ్లంలో ఎరుపు రంగుని ఇస్తుంది. అదేవిధంగా మనకి క్షారంలో అయితే పసుపు రంగుని ఇస్తుందండి. అదే ఫెనాప్థలిన్ అయితే మనకి ఆమ్లంలో రంగు ఉండదండి. అదే క్షారంలో అయితే మనకి పింకు లేదా ఊదా రంగు అనేది ఇస్తుందండి. ఎవరండి రసాయన సూచికలు. సో మనం తర్వాత సార్వత్రిక ఆమ్లక్షార సూచికగాని మనం తీసుకుంటే ఇది మనకి బలమైన ఆమ్లమా, బలమైన క్షారమా, లేదా బలహీన ఆమ్లమా, బలహీన క్షారమా అనే విషయాన్ని మనకి తెలిసి మనకి ఇండికేషన్ కలర్స్ అనేది ఇస్తుందండి. సో అందులో మనం తప్పనిసరిగా చూసుకుంటే మనకి ఆమ్లం లేదా క్షారము, నెక్స్ట్ రంగు ఏంటండి ఆమ్ల సార్వత్రిక ఆమ్లక్షార సూచికండి. సరే మనం ఇది చూస్తే బలమైన ఆమ్లం, అదేవిధంగా బలహీన ఆమ్లం,
బలమైన క్షారం, అదేవిధంగా బలహీన బలహీన క్షారం అండి. సో మన బలమైన ఆమ్లంలో మనకి ఏం తీసుకుంటామంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎరుపు అనేది ఇస్తుందండి. అదే బలహీన ఆమ్లంలో అయితే మనకి నారింజ లేదా పసుపు అనేది ఇస్తుందండి. అదే బలమైన క్షారం అనేది మనకి సార్వత్రిక ఆమ్ల క్షార సూచికగా కలిపితే బలమైన క్షారంకి మనకి ఊదా రంగుని ఇస్తుందండి. అదే బలహీన క్షారం అయితే మనకి నీలి రంగుని ఇస్తుందండి. ఒకసారి చూడండి, మనకి సార్వత్రిక ఆమ్లక్షార సూచిక అంటే ఇంతకీ సార్వత్రిక ఆమ్లక్షార సూచిక అంటే ఏంటంటే మనకి అనేక సూచికల మిశ్రమం అండి. ఇది యాక్చువల్లీ అనేక సూచికల మిశ్రమం అండి ఇది. సో ఆ విధంగా సార్వత్రిక ఆమ్ల క్షార సూచికని మనం తీసుకుంటే అది బలమైన ఆమ్లం అయితే ఎరుపు రంగునిస్తుందండి. అదేవిధంగా బలహీన ఆమ్లం అయితే నారింజ లేదా పసుపు రంగునిస్తుందండి. అదేవిధంగా బలమైన క్షారం అయితే ఊదా రంగు, బలహీన క్షారం అయితే నీలి రంగు ఇస్తుందండి. ఒకవేళ కానీ మనం తటస్థ ద్రావణంగా తీసుకుంటే అందులో మనకి ఆకుపచ్చ అనేది ఇస్తుందండి. ఇంకా దీన్ని మనం కంటిన్యూస్గా మాట్లాడాలంటే ఏ కలర్ ఇస్తుందండి? ఆకుపచ్చ. ఎవరండి? మనకి తటస్థ ద్రావణంలో మనకి ఆకుపచ్చ అనేది ఎవరిస్తారండి? సార్వత్రిక ఆమ్లక్షార సూచిక అండి. ఇవండి మన యొక్క సూచికల యొక్క ఇన్ఫర్మేషను. సో దీని తర్వాత మనం ఆమ్లాల గురించి మనం కంటిన్యూ చేస్తే ఏ ఆమ్లాలు ఏ పదార్థాల్లో ఏ ఆమ్లాలు ఉన్నాయో ఒకసారి మనం మాట్లాడదామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడతామంటే వీటికి ఆమ్లాలు, అదేవిధంగా మనం ఈ ఆమ్లాలు అనేవి ఏ పదార్థాలు ఉన్నాయో ఒకసారి మనం మాట్లాడదామండి. సో పదార్థాలు, నెక్స్ట్ ఆమ్లాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం మాట్లాడతామంటే వెనిగర్ అండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనిగరు, పుల్లని ద్రాక్ష, అదేవిధంగా పచ్చళ్ళ తయారీలో అందులో అండి పచ్చళ్ళ తయారీలో వెనిగరు, పుల్లని ద్రాక్ష, పచ్చళ్ళ తయారీలో మనం ఎసిటిక్ ఆమ్లాన్ని వాడతామండి. ఎసిటిక్ ఆమ్లం వాడతామండి. సో అదేవిధంగా మనం నెక్స్ట్ నిమ్మకాయ, నారింజ తీసుకుంటే మనం సిట్రిక్ ఆమ్లం వాడతామండి. సిట్రిక్ ఆమ్లం. సో నెక్స్ట్ మనం కంటిన్యూస్లో మనం మాట్లాడితే యాపిల్ అండి. యాపిల్లో మాలిక్ ఆమ్లం ఉంటుందండి. మాలిక్ ఆమ్లం యాపిల్. అదేవిధంగా చింతపండు మనకి టార్టారిక్ ఆమ్లం అనేది ఉంటుందండి. సో దాని తర్వాత మనం టమాటా, పాలకూర మనం తీసుకుంటే మనకి ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుందండి. అదేవిధంగా వెన్న తీసుకుంటే మనకి బ్యూట్రిక్ ఆమ్లం ఉంటుందండి. అదేవిధంగా పాలు, పెరుగు, మజ్జిగ, అదేవిధంగా చెమట, మన శరీరంలో బయటకు వచ్చే చెమట అండి. సో చెమట నుండి ఉండే ఆమ్లం ఏంటంటే లాక్టిక్ ఆమ్లం అండి. ఏంటండి? లాక్టిక్ ఆమ్లం. అదేవిధంగా మనకి తేనెటీగ కరిచినప్పుడు కానీ, చీమ కరిచినప్పుడు కానీ, లేకపోతే మన బాడీకి దూలగుండి ఆకు అనేది తగిలేటప్పుడు కానీ మనకి చాలా మంటగా వస్తుందండి, అసహనం కలుగుతుంది, బాగా పెయిన్ వస్తుంది అక్కడ. సో అక్కడ మనకి చాలా నుసిగా కూడా అనిపిస్తుందండి. సో దానికి కారణం ఏంటో ఒకసారి మాట్లాడదామండి. ఏంటంటే తేనెటీగ, చీమ, దూలగుండి మొక్క, వీటి నుంచి వచ్చేది మనకి ఫార్మిక్ ఆమ్లం అండి. ఏంటండి? ఫార్మిక్ ఆమ్లం. తేనెటీగ, చీమ, దూలగుండి మొక్క, వీటి నుంచి వచ్చేది మనకి ఫార్మిక్ ఆమ్లం. సో నెక్స్ట్ మనం మాట్లాడితే బ్యాటరీలో ఉండే ఆమ్లం అండి. బ్యాటరీస్, నెక్స్ట్ ఎరువులు ఉండే ఆమ్లం ఏంటంటే మనకి సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేది ఉంటుందండి. సల్ఫ్యూరిక్ ఆమ్లం. అదేవిధంగా గ్యాస్ట్రిక్ రసం అండి. గ్యాస్ట్రిక్ రసం మనకి హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది ఉంటుందండి. హైడ్రోక్లోరిక్ ఆమ్లం. అదేవిధంగా మనకి శీతల పానీయాలండి. శీతల పానీయాల్లో మనకి
కార్బోనిక్ ఆమ్లం ఉంటుందండి. కార్బోనిక్ ఆమ్లం ఏంటండి, శీతల పానీయాలు అనుకునే ఆమ్లం ఏంటండి, కార్బోనిక్ ఆమ్లం. అదేవిధంగా ప్రేలుడు పదార్థాల్లో మనకి నైట్రిక్ ఆమ్లం అనేది ఉంటుందండి. ఏముంటుందండి, నైట్రిక్ ఆమ్లం. సో ఈ విధంగా తీసుకుంటే ఆలివ్ ఆయిల్ అండి, అందులో ఓలిక్ ఆమ్లం అనేది ఉంటుందండి. ఓలిక్ ఆమ్లం ఆలివ్ ఆయిల్. నెక్స్ట్ పామ్ ఆయిల్ అండి, పామ్ ఆయిల్లో మనకి పామటిక్ ఆమ్లం అనేది ఉంటుందండి. ఏముంటుందండి, పామటిక్ ఆమ్లం పామ్ ఆయిల్లో మనకు అనేది ఉంటుందండి. సో ఈ విధంగా మనకి ఆమ్లాల గురించి మనం మాట్లాడితే ఇదండి మనకి ఆమ్లాల యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషను. సో ఇంకా మనం దీని గురించి మాట్లాడితే ఇందులో ఒక్కొక్క ఆమ్లం అనేది దేనికి ఉపయోగపడుతుంది అనేది ఒకసారి మనం మాట్లాడదామండి. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎసిటిక్ ఆమ్లం గురించి మనం మాట్లాడితే పచ్చళ్ళ తయారీలో మనం ఏం వాడతామండి, ఎసిటిక్ ఆమ్లం. సో ఇప్పుడు కూడా మనం పచ్చళ్ళని మనం ఇక్కడ ప్లాస్టిక్ కానీ లేకపోతే లోహాలతో తయారు చేసిన పాత్రలో కానీ మనం పచ్చళ్ళు కానీ మనం తీసుకుంటే జెల్లీ పచ్చళ్ళు వీటిని కానీ మనం ఏదైనా ఒక లోహాలతో తయారు చేసిన పాత్ర కానీ తీసుకుంటే మనకి ఇందులో ఉండే ఈ పచ్చళ్ళు తయారు చేసినలో ఏర్పడిన ఎసిటిక్ ఆమ్లం అనేది ఏంటండి, ఎసిటిక్ ఆమ్లం అనేది ఆ లోహాలతో జరిపేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం కాపర్తో తయారు చేసిన పాత్ర ఏదైనా ఉందనుకోండి. సో ఆ పాత్రలో మనం ఏం తీసుకుంటామండి, ఈ పచ్చళ్ళని మనం ఇందులో పెట్టామనుకోండి, కాపర్ పాత్రలో పెట్టామనుకోండి. కాపర్ పాత్రలో పెట్టేటప్పుడు ఈ కాపర్తో మనకి ఇక్కడ ఉండే ఆమ్లాలు అనేవి చర్య జరిపేస్తాయండి. సో చర్య జరిపి మనకి నీలి ఆకుపచ్చ పొరలు అనేవి ఏర్పరుస్తాయండి. ఎవరండి, మన కాపర్ పాత్ర తీసుకుంటే ఆ కాపర్ పాత్రలో మనకి ఆమ్లాలు ఎక్కడి నుంచి వస్తాయండి, మనకి ఈ పచ్చళ్ళ నుంచి ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ పచ్చళ్ళు ఎసిటిక్ ఆమ్లం తీసుకోమండి. సో ఈ ఎసిటిక్ ఆమ్లాలు అనేవి ఇక్కడ ఉండే ఈ కాపర్ లోహంతో చేరిసరికి మనకి నీలి ఆకుపచ్చ పొరలు అనేవి లోపల అనేవి ఏర్పడతాయండి. సో ఇవి హానికర పదార్థాలండి, హానికర పదార్థాలు. సో అందుకు మనం ఏం చేస్తామంటే పచ్చళ్ళు అనేవి మనం ఏదైనా లోహాలతో తయారు చేసిన పాత్రలో అనేది ఎప్పుడు మనం నిల్వ ఉంచకూడదండి. సో అందుకు దాన్ని మనం ఏం చేస్తామంటే పచ్చళ్ళ కోసం మనం పింగాణి పాత్రలు కానీ లేకపోతే గాజుతో తయారు చేసిన ఏదైనా పాత్రలో కానీ మనం పచ్చళ్ళని తీసుకోవాలి. అర్థమైందండి. పచ్చళ్ళ తయారీలో మనం వాడే ఆమ్లం ఏంటండి, ఎసిటిక్ ఆమ్లం. సో అలాంటి ఎసిటిక్ ఆమ్లం అనేది మనం కాపర్ కానీ లేకపోతే ఇత్తడి కానీ పాత్రలో కానీ మనం తీసుకుంటే ఆ లోహాలతో ఆ సర్ఫేస్తో ఆ ఉపరితలంతో ఆ లోహాల యొక్క ఉపరితలంతో మనకి ఇక్కడ ఆమ్లాలు అనేవి జరిపేస్తాయండి. ఆమ్లాలు ఎక్కడి నుంచి విడుదలవుతాయండి, మనకి ఈ పచ్చళ్ళ నుంచి విడుదలవుతాయండి. సో ఈ ఆమ్లాలు అనేవి ఆ లోహాలతో జరపడం వల్ల మనకి హానికరమైన పదార్థాలను ఏర్పడతాయండి. ఈ హానికరమైన పదార్థాలు ఏంటంటే నీలి ఆకుపచ్చ పొరలు ఏర్పరచడం అనేది మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తామండి. అందుకు పింగాణి పాత్ర కానీ అదేవిధంగా గాజుతో తయారు చేసిన పాత్రలో కానీ మనం తప్పనిసరిగా తీసుకోవాలండి. సో నెక్స్ట్ మనం మాట్లాడితే సిట్రిక్ ఆమ్లం అండి, సిట్రిక్ ఆమ్లం. సో సిట్రిక్ ఆమ్లం గురించి మనం మాట్లాడితే సో ఫస్ట్ సిట్రిక్ ఆమ్లం దీన్ని మనం గారడి మనకి మోసం చేస్తుంటారండి. పల్లెటూరులో ఎక్కువగా గారడి చేస్తుంటారండి. గారడి చేతబడి గురించి మీరు విని ఉంటారండి. సో ఈ గారడీలు చేసేటప్పుడు అతను ఏం చేస్తాడంటే ఒక నిమ్మకాయని తీసుకుని అతను ఏం చేస్తాడంటే ఇలా కట్ చేస్తాడండి. సో కట్ చేసేటప్పుడు మనకి ఆ కట్ చేయడం అనేది ఎలా అండి, మనకి కత్తితో కట్ చేస్తాడు కదండి, చాక్తో ఎగ్జాంపుల్ చాక్ తీసుకున్నాకోండి, ఆ చాక్తో కట్ చేసేటప్పుడు మనకి చాక్ తీసుకోండి. సో ఈ చాక్తో కట్ చేసేటప్పుడు ఈ చాక్ అతను ఏం చేస్తాడంటే ఒక మిథైల్ ఆరెంజ్ ఏంటండి, మిథైల్ ఆరెంజ్ అనే ఆ సూచికని ఆ లిక్విడ్ ఏం చేస్తాడంటే దీనికి పూతగా పోస్తాడండి. చాక్కి పూతగా పూసి ఇక్కడ ఈ నిమ్మకాయని ఏం చేస్తాడంటే ఇలా కట్ చేస్తాడండి. కట్ చేసేటప్పుడు ఈ మిథైల్ ఆరెంజ్ అనేది ఈ నిమ్మరసాన్ని తాగిన వెంటనే ఈ నిమ్మరసంలో ఉండేది ఎవరండి, సిట్రిక్ ఆమ్లం అండి. ఏంటండి, సిట్రిక్ ఆమ్లం ప్లస్ మిథైల్ ఆరెంజ్. అర్థమైందండి. ఇక నిమ్మకాయ కట్ చేసేటప్పుడు అందులో ఉండేది నిమ్మకాయలు ఉన్న ఆమ్లం ఏంటండి, సిట్రిక్ ఆమ్లం. సో సిట్రిక్ ఆమ్లం అనేది మనం మిథైల్ ఆరెంజ్ సూచిక ఆ లిక్విడ్ని మనం దేనికి పోస్తామండి, ఇక్కడ మనం దేనైతే
అంటే అక్కడ ఉండే పాత్ర దేంతో, ఇప్పుడు ఎగ్జాంపుల్ కత్తి అనుకోండి, సో ఆ కత్తితో కోస్తున్నప్పుడు ఆ కత్తి యొక్క ఉపరితలానికి మనం మిథైల్ ఆరెంజ్ పూత కానీ పూస్తే అది కట్ చేసిన వెంటనే అక్కడ సిట్రిక్ ఆమ్లం మిథైల్ ఆరెంజ్ అనేవి కలిసి మనకి ఎరుపు రంగు ద్రవంగా మారుతాయండి. ఎరుపు ద్రవం అనేది మనకి ఏర్పడుతుందండి. సో ఈ ఎరుపు ద్రవం ఎప్పుడైతే ఏర్పడుతుందో వెంటనే మనకు ఒక ఐడియా వస్తుందండి. ఎరుపు రంగు ఎప్పుడైతే వచ్చిందో మనం దాన్ని బ్లడ్గా మనం తీసుకుంటామండి. సో గారెడి చాలా బాగుంది అని అనుకుంటామండి. సో చాలా మ్యాజిక్ బాగా చేస్తున్నాను అనుకుంటామండి. కానీ అది యాక్చువల్గా సైంటిఫిక్గా అది రాంగ్ అండి. సో ఎరుపు రంగు ద్రవం అనేది అక్కడ ఏర్పడడం గల కారణం ఏంటంటే అక్కడ నిమ్మరసంలో ఉండే సిట్రిక్ ఆమ్లం, అదేవిధంగా అక్కడ కత్తికి పూత పూసబడిన మనకి మిథైల్ ఆరెంజ్, ఈ రెండు కలిసి ఏర్పరిచే ద్రవమే ఎరుపు రంగు ద్రవం అండి. అది మనకి బ్లడ్లా కనిపిస్తుందండి. సో దీని గురించి మనం ఇంకా కంటిన్యూస్గా మాట్లాడితే మనకి సల్ఫ్యూరిక్ ఆమ్లం అండి. బ్యాటరీ ఎరువుల గురించి మనం మాట్లాడేటప్పుడు బ్యాటరీస్, అదేవిధంగా ఎరువులు, అదేవిధంగా బ్యాటరీ ఎరువుల్లో మాట్లాడితే H2SO4 తీసుకుంటాం కదండి, దాన్నే మనం సల్ఫ్యూరిక్ ఆమ్లం అని అంటామండి. సో ప్రేలుడు పదార్థాలు తీసుకుంటే మనకి HNO3 అండి, అంటే నైట్రిక్ ఆమ్లం. ఇదేంటండి నైట్రిక్ ఆమ్లం, ఇదేంటండి సల్ఫ్యూరిక్ ఆమ్లం. సో సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం. శీతల పానీయాలు ఏం తీసుకుంటామండి, కార్బోనిక్ ఆమ్లం H2CO3, కార్బోనిక్ ఆమ్లం అండి. సో ఈ మూడింటి గురించి ఎందుకు స్పెషలైజేషన్గా నేను రాశానంటే ఇవి మనకి ఈ మూడు ఆమ్లాలు మనకి ఆమ్ల వర్షం రావడానికి కారణమవుతున్నాయండి. ఎవరండి, మనకి H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లం, HNO3 నైట్రిక్ ఆమ్లం, అదేవిధంగా H2CO3 కార్బోనిక్ ఆమ్లం. సో ఈ మూడు కలిసి మనకి ఆమ్ల వర్షం వచ్చే విధంగా అవి అక్కడ ప్రభావాన్ని చూపిస్తున్నాయండి. సో అడుగుతారండి ఆమ్ల వర్షానికి కారణమైన ఆమ్లాలు ఏంటంటే మనకి సల్ఫ్యూరిక్ ఆమ్లం, అదేవిధంగా నైట్రిక్ ఆమ్లం, అదేవిధంగా మనకి H2CO3 కార్బోనిక్ ఆమ్లం అనేది చెప్పాలండి. ఇప్పుడు యాక్చువల్గా అయితే మామూలు సాధారణ వర్షపు నీరు తీసుకుంటే, మనం తీసుకుంటే దాని యొక్క pH విలువ మనకి 5.6 ఉంటుందండి. సో ఈ 5.6 ఉన్న ఈ సాధారణ వర్షపు నీరు అనేది ఇక్కడ ఎప్పుడైతే ఈ సాధారణ వర్షపు నీటితో మనకి H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లం ప్లస్ HNO3 ప్లస్ H2CO3 ఈ మూడు ఆమ్లాలు కూడా వర్షపు నీటిలో కలవడం వల్ల వీటి యొక్క pH విలువ అనేది ఇక్కడ తగ్గుతుందండి. pH విలువ అనేది తగ్గుతుందంటే మనకి 5.6 కంటే తగ్గిపోతుందండి. 5.6 కంటే తగ్గిపోతుందండి. ఎవరండి, మనకి pH విలువ, వర్షం నీటి యొక్క pH విలువ. ఎందుకు వర్షంలో ఎవరు కలుస్తారండి మనకి ఇక్కడ H2SO4 HNO3 H2CO3. ఈ H2SO4 HNO3 ఇవి మనకి ఫ్యాక్టరీస్ నుంచి రిలీజ్ అవుతాయండి. మనకి పరిశ్రమలోని కదా సిమెంట్ పరిశ్రమలు, ఇలాంటి పరిశ్రమల నుంచి మనకి SO2 NO2 వంటి వాయువులు అనేవి విడుదలవుతాయండి. సో ఆ విడుదలైన ఈ వాయువులు అనేవి గాలిలో ఉండే ఆక్సిజన్తో చర్య జరిపి ఆక్సిడైజ్ గురవుతాయండి. గురయ్యి మనకి ఇంకో రకమైన ఆక్సీకరణం చెందిన ఆక్సైడ్లుగా మారి ఆ ఆక్సైడ్లు అనేవి ఏం చేస్తాయంటే వర్షపు నీటితో కలిసి మనకి H2SO4 HNO3గా మారుతాయండి. దాంతోపాటు మనకి CO2 కూడా ఉంది కదండి. CO2 అంటే ఇక్కడ ఏంటి ఆమ్ల వర్షానికి కారణమైన ఆక్సైడ్లను కూడా అడగొచ్చండి వాడు. సో అడగొచ్చు కాబట్టి ఇక్కడ NO2 SO2 CO2. సో ఈ వాయువులు అనేవి అక్కడ వర్షపు నీటితో కలిసి మనకి ఆమ్ల వర్షంగా మారుతున్నాయండి. సో ఇక్కడ పేర్లో ఉందండి ఆమ్లత్వం అనేది అక్కడ పెరిగితే pH విలువ అనేది అక్కడ తగ్గుతుందండి. అందుకు సాధారణ వర్షపు నీరు యొక్క pH విలువ మనం 5.6గా తీసుకుంటే అది ఎప్పుడైతే మనకి ఆమ్ల వర్షంగా మారిందో 5.6 కంటే pH విలువ అనేది తగ్గిపోతుందండి. సో ఎవరు కలిసారండి అందులో మనకి H2SO4 HNO3 అండ్ H2CO3. సో ఇవి కలవడం వలన మనకి ఆమ్ల స్వభావం అనేది పెరిగి మనకి pH వాల్యూ తగ్గిపోయి ఇవేమంటే ఆమ్ల వర్షం వల్ల మనకి జరిగే నష్టాల గురించి మనకు తెలుసండి. సో అందమైన అద్భుతమైన కట్టడమైన తాజ్ మహల్ అండి. తాజ్ మహల్ మనకి చాలా బ్రైట్గా కనబడేదండి, చాలా అద్భుతంగా చాలా అందంగా కనబడేదండి తాజ్ మహల్. అది కనబడడానికి కారణమైన కాంపౌండ్
CaCO3 అండి. ఇది చాలా అందమైన కాంపౌండ్. అంటే తాజ్మహల్కి అంత బ్రైట్నెస్ని తీసుకొచ్చి ఇచ్చే పదార్థం ఏంటంటే మనకి CaCO3 అండి. సో ఎప్పుడైతే ఈ CaCO3కి మనకి ఆమ్ల అంటే ఎగ్జాంపుల్గా H2SO4 అండి, ఆమ్ల వర్షం నుండి H2SO4 దీంతో కలిసి మనకి CaSO4 కాల్షియం సల్ఫేట్ బ్రైట్లెస్ అంటే అక్కడ అంద విహీనమైన తీసుకుంటామండి, లేదా అందహీనమైన దీనిగా తీసుకుంటామండి. సో అందహీనమైన కాంపౌండ్ ఎవరంటే మనకి కాల్షియం సల్ఫేట్ అండి. అంటే ఆ బ్రైట్నెస్ని ఏం చేసిందంటే తగ్గించిందండి. ఎవరిదండి? మనకి తాజ్మహల్ యొక్క ఆ బ్రైట్నెస్ని చాలా బాగా తగ్గిస్తుందండి. ఎవరండి? కాల్షియం సల్ఫేట్. కాల్షియం సల్ఫేట్ ఏర్పడడం గల కారణం ఏంటండి? మనకి ఇక్కడ CaCO3 బ్రైట్నెస్ అంటే అక్కడ ఆ అందమైన సమ్మేళనానికి మనకి H2SO4 కలవడం వల్ల మనకి అందహీనమైన కాంపౌండ్ అనేది ఏర్పడిందండి. సో ఇలాంటి వర్షపు నీటి అంటే ఎగ్జాంపుల్గా ఈ ఆమ్ల వర్షం అనేది ఇక్కడే కాదండి, చాలా సారవంతమైన నేలను కూడా వాటి యొక్క సారవంతాన్ని కోల్పోయేటట్టు చేస్తుందండి. జీవరాశి మనుగడకు కూడా నదుల్లో జీవించే చాలా జీవరాశి మనుగడకు కూడా అవి దెబ్బతీస్తూనే ఉందండి. సో ఇదేంటి మనకి ఇక్కడ బ్యాటరీ ఎరువుల నుంచి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎరువుల గురించి మనం మాట్లాడితే ఎరువులు ఒకసారి మాట్లాడదాం. చూడండి ఏంటంటే ఎరువుల్లో మనం పంట దిగుబడి కోసం ఏం చేస్తామంటే అక్కడ మనం ఎరువులు చల్లుతామండి పొలాల్లో. చల్లేటప్పుడు ఆ ఎరువుల్లో మనకి H2SO4 కానీ ఉంటే, అంటే ఎగ్జాంపుల్గా ఆమ్లాలు అండి. సో ఆమ్లాలు కానీ ఎక్కువగా ఉంటే వాటి యొక్క ఆమ్లత్వం అనేది ఆ పంట దిగుబడిని అక్కడక్కడ నష్టపరుస్తుందండి, అంత రాకుండా చేస్తుందండి. సో అందుకోసం ఏం చేస్తారంటే వాళ్ళకి సున్నపు నీటిని కలుపుతారండి. అంటే ఎక్కువగా ఎరువుల్లో మనం ఎక్కువ ఏం కలుపుతాం? సున్నపు నీరు వెజ్జలుతూ ఉంటారండి. సో సున్నపు నీరు కలపడానికి కారణం ఏంటంటే ఎరువుల్లో H2SO4% అంటే ఎక్కువసార్లు ఎరువులు జల్లేస్తే అందులో H2SO4 కానీ ఎక్కువైపోతే దానికి పంట అనేది దిగుబడి తగ్గిపోతుందండి. సో దానికోసం ఏం చేస్తారంటే దాన్ని తటస్థీకరించడం కోసం ఎవరండి? H2SO4ని తటస్థీకరించడం కోసం మనం సున్నపు నీరుని కలుపుతామండి. ఇక్కడ సున్నపు నీరు అనేది ఇక్కడ క్షార స్వభావాన్ని కలిగి ఉంటుందండి. ఇంటికి ఉంటుందండి క్షార స్వభావం. ఎవరండి? సున్నపు నీరండి. సో ఇక్కడ క్షార స్వభావాన్ని కలిగి ఉండడం వల్ల ఇక్కడ H2SO4తో రియాక్ట్ అయ్యి దాని యొక్క ఆమ్ల స్వభావాన్ని తగ్గిస్తాయండి. ఎవరండి? సున్నపు నీరు. సో ఆ విధంగా అదే ఎరువులు మనం క్షార స్వభావం ఉన్న ఎరువులు తీసుకుంటే, క్షార స్వభావం ఉన్న ఎరువులు తీసుకుంటే వెంటనే వాటికి ఏం చేయాలంటే మనం ఆమ్లాలు కలపాలండి. సో ఆమ్లాలు వెంటనే తర్వాత చదివితే మనకి ఏంటవుతుందంటే న్యూట్రలైజ్ అవుతుందండి. న్యూట్రలైజ్ అంటే తటస్థీకరణం చెంది పంట దిగుబడి అనేది బాగా మనకి వస్తుందండి. సో ఆ విధంగా మనం ఇక్కడ ఏం చెప్తామంటే ఇక్కడ ఆమ్లాలు పదార్థాలు, ఆమ్లాలు, ఈ పదార్థాలు ఉండే ఆమ్లాలు లిస్టు ఇదండి. సో నెక్స్ట్ దీని కంటిన్యూస్లో మనం మాట్లాడితే ఆమ్లాలు అనేవి వాటి యొక్క చర్యల గురించి ఒకసారి మాట్లాడదామండి. ఆమ్లాలు వాటి యొక్క చర్యలు, అదేవిధంగా క్షారాలు వాటి యొక్క చర్యల గురించి ఒకసారి మనం మాట్లాడదాం. సో సూచికల గురించి ఆల్రెడీ మనం బాగా మాట్లాడామండి కదండి. ఇంకా సూచిక గురించి మనం మాట్లాడాలి అంటే ఒకవేళ కంటిన్యూస్లో మనకి సూచికల గురించి మనం మాట్లాడాలంటే ఎగ్జాంపుల్గా ఏదైనా ఆమ్లాల కంటిన్యూషన్లో ఇప్పుడు HCl, అదేవిధంగా H2SO4, అదేవిధంగా HNO3, నెక్స్ట్ CH3COOH మనం ఎసిటిక్ ఆమ్లం అంటామండి. HClని హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటామండి. H2SO4ని సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటామండి. HNO3ని మనం నైట్రిక్ ఆమ్లం అంటామండి. సో అదేవిధంగా NaOH, అదే KOH, CaOH ట్వైస్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, అదేవిధంగా కాల్షియం హైడ్రాక్సైడ్, అదేవిధంగా MgOH ట్వైస్, అదేవిధంగా NH4OH, అమోనియం హైడ్రాక్సైడ్. సో ఇటువంటి ఆమ్లాలు క్షారాలు అనేవి మనకి మెథైల్ ఆరెంజ్ అంటే సూచికలుగా మనం తీసుకుంటే మెథైల్ ఆరెంజ్, అదేవిధంగా ఫెనాప్థలిన్ తీసుకుంటే చూడండి మెథైల్ ఆరెంజ్ అనేది మనకి ఆమ్లంలో ఏ రంగుని ఇస్తుందంటే ఎరుపు రంగుని ఇస్తుందండి. అదేవిధంగా H2SO4లో కూడా మనకి ఏంటి ఇస్తుందండి? ఎరుపు రంగుని ఇస్తుందండి. అడుగుతారండి ఆమ్లాల్లో మెథైల్ ఆరెంజ్ అనేది ఏ రంగుని ఇస్తుంది అంటే మనకి ఎరుపు రంగుని ఇస్తుందని మనం చెప్పాలండి. సో అదేవిధంగా HNO3 ఆమ్లమే కదండి, ఎరుపు రంగుని ఇస్తుందండి. CH3COH కూడా ఆమ్లమేనండి, కాబట్టి ఎరుపు రంగుని ఇస్తుంది. సో అదేవిధంగా NaOH
NaOH అనేది మనకి ఇక్కడ క్షారం అండి. సో క్షారం అనేది మనకి మిథైల్ రంజు కలిపితే ఏటి వస్తుందండి, పసుపు అనేది వస్తుందండి. ఏటి వస్తుందండి, పసుపు. అది KOH పసుపే ఇస్తుందండి. అదేవిధంగా కాల్షియం హైడ్రాక్సైడ్ పసుపేనండి, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ పసుపేనండి. ఎందుకంటే ఇవి క్షారాలండి. NH4OH పసుపే ఇస్తాయండి. సో మనం ఫెనాప్థలిన్ అనేది ఇక్కడ ఆమ్లంలో రంగు లేదండి. సో ఆమ్లాలు అనేది ఫెనాప్థలిన్ అనేది రంగు అనేది ఇవ్వదండి. సో క్షారాల విషయంకి వస్తే మనకి ఇక్కడ పింక్ లేదా ఓదా కలర్ని, ఓదా రంగుని ఇస్తాయండి. ఇవన్నీ కూడా మనకి పింక్ లేదా ఓదా రంగుని ఇస్తాయండి. అంటే ఆమ్లాల గురించి మనం ఇంకా టెక్స్ట్ బుక్ మోడల్లో ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే ఇదండి కాన్సెప్ట్. సో ఇక్కడ ఆమ్లాలు అనేవి క్షారాలు అనేవి ఉన్నాయండి. ఈ ఆమ్లాలు క్షారాలు అనేవి మిథైల్ ఆరెంజ్ ఫెనాప్థలిన్ అని కలిపితే వాటి యొక్క సూచిక రంగు ఏంటి ఒకసారి మనం చూసేద్దామండి. సో దీంతోపాటు మన కంటిన్యూషన్లో మనం ఒకసారి ఆమ్లాల యొక్క చర్యల గురించి ఒకసారి మాట్లాడదామండి. ఆమ్లాల చర్యలు ఒకసారి మాట్లాడదామండి. సో అందులో ఫస్ట్ వన్ మనకి లోహాలతో చర్య. అంటే ఇక్కడ ఆమ్లాలు క్షారాల యొక్క చర్యల గురించి మనం ఎందుకంటే మాట్లాడతాం. ఇక్కడ సూచిక ఒక్కటే మనకి ఇది పదార్థం అనేది ఆమ్లం క్షారం అనేది మనం కన్ఫర్మ్ కాలేమండి. అంటే మనకు 50%, 30%, 40% మనం చెప్తామండి. సో ఈ పదార్థం అనేది ఖచ్చితంగా ఆమ్లమే అనే విషయం మనం దేని ద్వారా చెప్తామంటే వాటి యొక్క రసం చర్యల ద్వారా కూడా మనం చెప్పవచ్చండి. ఒక్క సూచికల ద్వారా మనం ఇప్పుడు కూడా డిసైడ్ అనేది చేయలేమండి. సో అందుకు మనకి ఇక్కడ ఆమ్లాలు చర్యలు అనేవి ఒకసారి మాట్లాడదామండి. సో లోహాలతో చర్యలో మనం జింక్ లోహాన్ని మనం ఎగ్జాంపుల్గా HCl అండి, 2HCl. ఇక్కడ జింక్ అనే లోహంతో హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని మనం కలిపితే ఇక్కడ జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుందండి. సో వాళ్ళు ఎలా అంటే ఎక్స్పెరిమెంటల్గా మనం చెప్పాలంటే మనం ఒక పరీక్ష నాళికని తీసుకొని ఈ పరీక్ష నాళికలో మనం ఏం చేస్తామంటే ఇలా హైడ్రోక్లోరిక్ ఆమ్ల ద్రావణం మనం తీసుకుంటామండి. ఏం తీసుకోమండి, హైడ్రోక్లోరిక్ ఆమ్ల ద్రావణం తీసుకుంటామండి. తీసుకుని ఇందులో బయట నుంచి మనం ఏం చేస్తామంటే ఇక్కడ జింక్ లోహాన్ని అనేది అందులో వేస్తామండి. సో జింక్ లోహాన్ని వేసేటప్పుడు దీని నుంచి మనకి బయటికి ఒక గ్యాస్ అనేది రిలీజ్ అవుతుందండి. సో ఆ గ్యాస్ రిలీజ్ అయ్యేటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మండుచున్న ఒక అగ్గిపుల్లని పెడతామండి. ఏం పెడతామండి, మండుచున్న ఒక అగ్గిపుల్లని పెట్టేటప్పుడు ఇక్కడ ఈ మండుచున్న అగ్గిపుల్ల అనేది సో మంట అనేది వస్తున్నప్పుడు ఇక్కడ దీని నుంచి విడుదలైన ఈ గ్యాస్ అనేది ఇక్కడ మండుచున్న అగ్గిపుల్లని టప్ అని సౌండ్ చేస్తూ ఆగిపోతుందండి. ఎవరండి, ఇక్కడ ఉండే ఈ ఫైర్ అంటే మంట. ఈ మంట అనేది టప్ అని సౌండ్ చేస్తూ ఆగిపోతుందండి. సో అలా టప్ అని సౌండ్ చేస్తూ ఆగిపోయే ఆ మంటని అంటే ఏ వాయువు తగలడం వల్ల అది సౌండ్ చేస్తూ ఆగిపోయింది అంటే మనం ఏం చెప్తామంటే ఇక్కడ ఆ గ్యాస్ని ఏం చెప్తామంటే హైడ్రోజన్ H2 వాయువు అండి. సో మనం H2 వాయువు గురించి అర్థమైందండి. అంటే ఏదైనా లోహాలు అనేవి ఆమ్లాలతో చేసేస్తే మనకి విడుదల చేసే వాయువు ఏంటండి, హైడ్రోజన్. వాడు అడుగుతారండి ఆమ్లాలు అనేవి లోహాలతో చర్య వలన ఈ కింది వాటిలో ఏ వాయువులను విడుదల చేస్తాయి అంటే హైడ్రోజన్ వాయువుని విడుదల చేస్తాయండి. సో మనం హైడ్రోజన్ గురించి మనం మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్గా ఇక్కడ దీన్ని హెన్రీ క్యావెండిష్ అని సైంటిస్ట్ కనుక్కున్నాడండి. ఇతను ఇటలీ అండి. సో ఈ హెన్రీ క్యావెండిష్ అనే సైంటిస్ట్ హైడ్రోజన్ కనుక్కున్నాడు. ఎలా చెప్పాడంటే ఇది అతి తేలికైన వాయువు అని చెప్పాడండి. దీనికి రంగు ఉండదని చెప్పాడండి. ఎవరికండి, హైడ్రోజన్కి అండి. సో రంగు ఉండదని చెప్పాడండి. నెక్స్ట్ హైడ్రోజన్ని గాల్లో ఎగిరే బెలూన్లో కూడా నింపుతారని చెప్పాడండి. ఏం చెప్పాడండి, గాల్లో ఎగిరే బెలూన్లో కూడా వాళ్ళు వాడతారండి. సో ఇది ఒక దహనశీలి అండి. దహనశీలి అంటే దీన్ని మండిస్తారండి, మండుతుందండి. అంటే ఇండైరెక్ట్గా ఏం చేస్తామంటే ఇది ఇక్కడ దహనంగా అంటే దహనంగా కారణం ఏంటంటే H2 వాయువుని మనం ఇంధనంగా వాడతామండి. దహనంగా ఉంటుందంటే మీనింగ్ ఏంటంటే దాన్ని ఎలా వాడతామండి, ఇంధనంగా వాడతామండి. ఎవరండి, హైడ్రోజన్ గ్యాస్ అండి. సో మొత్తానికి ఇది టప్ అని సౌండ్ చేస్తూ ఆఫ్ చేస్తుందండి. సో ఆ విధంగా మనం ఇది హైడ్రోజన్ వాయువు అని మనం చెప్పొచ్చండి.
నెక్స్ట్ దీనిలో మనకు నెక్స్ట్ కంటిన్యూషన్లో ఏం చేస్తామంటే సెకండ్ వన్ కార్బోనేట్స్, నెక్స్ట్ హైడ్రోజన్ కార్బోనేట్స్ తో చర్య. మనం మాట్లాడితే కార్బోనేట్స్ అంటే మనకి CO3 -2 అండి, బైకార్బోనేట్స్ అంటే HCO3 - అండి. వీటిని బైకార్బోనేట్స్ అంటారండి, వీటిని కార్బోనేట్స్ అంటారండి. ఒకసారి ఆ రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఒకసారి మనం చెక్ చేద్దామండి. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కార్బోనేట్స్ తీసుకుంటే Na2CO3, దీన్ని సోడియం కార్బోనేట్ అంటారండి, సోడియం కార్బోనేట్. ఏంటండి సోడియం కార్బోనేట్. దీనికి మనం ఆమ్లాలతో చేరినాం కాబట్టి ఇక్కడ 2HCl కానీ మనం తీసుకుంటే ఇక్కడ 2NaCl ప్లస్ H2O ప్లస్ CO2. ఏంటండి ఇక్కడ సోడియం కార్బోనేట్ని ఇక్కడ CO3 యొక్క అక్కడ బ్యాలెన్స్ అనేది -2 వస్తుందండి. ఏంటండి CO3ది -2 కాబట్టి రెండు మైనస్ని అది తటస్థీకరించాలి అంటే అక్కడ తప్పనిసరిగా 2 ప్లస్లు ఉండాలండి. సో ఇక్కడ 2 HClలో మనకి 2H+ తీసుకుంటామండి. హైడ్రోజన్ అనేది ఒక ప్లస్ కలిగి ఉంటుంది, ఒక బ్యాలెన్స్ని కలిగి ఉంటుందండి. సో మొత్తానికి ఒక ప్లస్ అనేది ఇక్కడ ముందు 2 పెట్టాం కాబట్టి 2 ప్లస్లు 2 మైనస్లు కలిసి మనకి ఏంటంటే న్యూట్రలైజ్ అవుతాయండి. అందుకే మనం ఒక Na2CO3 మోల్కి మనం 2 moles ఆఫ్ HCl అనేది తీసుకుంటామండి. సో తీసుకున్న అక్కడ రియాక్షన్ అనేది కంప్లీట్గా తటస్థీకరణం అనేది చెందుతుంది, కంప్లీట్ రియాక్షన్ అనేది అవుతుందండి. సో మొత్తానికి విడుదలైన వాయువు ఏంటండి CO2. ఇంకా మనం బైకార్బోనేట్స్ గురించి మాట్లాడితే NaHCO3 ప్లస్ HCl అండి. ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ మాట్లాడమండి బైకార్బోనేట్స్లో CO3 పవర్లో మనకి -1 అనేది ఉంటుంది కాబట్టి మనం 1 మోలే తీసుకుంటామండి. సో కాబట్టి ఏమొస్తుందండి ఇందులో NaCl ప్లస్ H2O ప్లస్ CO2. ఇక్కడ కూడా మనకి ఏ వాయువు విడుదలైందండి, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇక్కడ విడుదలైందండి. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ వాయువా కాదా మనం కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఏం చేస్తారంటే కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మనం తడి సున్నం వాడతారండి. CaOH తడి సున్నం, కాల్షియం హైడ్రాక్సైడ్ని మనం సున్నపు నీరు లేదా తడి సున్నం అని అంటామండి. సో దీనికి మనం కార్బన్ డైఆక్సైడ్ కానీ పంపిస్తుంటే ఇక్కడ సున్నపు నీటి గుండా మనం కార్బన్ డైఆక్సైడ్ని కానీ పంపిస్తే అది తెల్లని పాల వలె మారుతుందండి. ఎవరండి ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ గుండా అంటే సున్నపు నీటి గుండా మనం కార్బన్ డైఆక్సైడ్ని కానీ పంపిస్తే మనకి తెల్లని పాల వలె మారుతుందండి. ఆ తెల్లని పాల వలె మారే సమ్మేళనం ఏంటంటే కాల్షియం కార్బోనేట్ అండి. ఏంటండి కాల్షియం కార్బోనేట్ ప్లస్ H2O, కాల్షియం కార్బోనేట్ ప్లస్ H2O అండి. ఇది తెల్లని పాల వలె ఉండే సమ్మేళనం అండి, అడుగుతాండి కింద వాటిలో తెల్లని పాల వలె సమ్మేళనం, తెల్లని పాల వలె ఉండే సమ్మేళనం ఏది, కాల్షియం కార్బోనేట్. ఈ కింద వాటిలో సున్నపు నీటి గుండా ఏ వాయువుని పంపిస్తే అది తెల్లని పాల వలె మారుస్తుందంటే మనం ఏం చెప్పాలంటే కార్బన్ డైఆక్సైడ్ని పంపిస్తే మనకి తెల్లని పాల వలె మారుతుంది. సో అది మన కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఇన్ఫర్మేషన్ అండి. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ గురించి మనం కంటిన్యూషన్లో మనం మాట్లాడితే ఆల్రెడీ ఇది మండదు, మండించదండి. CO2 అనేది ఇప్పుడు కూడా మండదు, అదేవిధంగా మండించదండి. దీన్ని మనం అగ్నిమాపక యంత్రాల్లో దీన్ని వాడతారని, అంటే అక్కడ మంటలను ఆర్పడానికి ఉపయోగించే వాయువు ఏంటంటే CO2 అండి. అంటే దీన్ని మంటలను ఆర్పడానికి ఉపయోగిస్తారండి. సో అదేవిధంగా మనం ఒక సమ్మేళనం తీసుకొని దాని నుండి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది అంటే మనకి ఆ టెక్స్ట్ బుక్లో ఒక క్వశ్చన్ ఇచ్చాడండి. అందులో ఏమన్నాడంటే ఏ సమ్మేళనం అనేది మనం ఆమ్లాన్ని కానీ ఆమ్లంతో లేదా సిట్రిక్ ఆమ్లం తీసుకోవచ్చండి, అక్కడ HCl అయినా తీసుకోవచ్చండి, ఏదైనా తీసుకోవచ్చండి. సో ఆమ్లంతో చర్య జరిపినప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్ ప్లస్
CaCl2 కాల్షియం క్లోరైడ్ ఏర్పడింది అని చెప్పాడండి. సో ఈ కాల్షియం క్లోరైడ్ ఏర్పడడం గల రీజన్ ఏంటంటే మెయిన్ ఇక్కడ మనకి కాల్షియం కార్బోనేట్ సమ్మేళనం తీసుకున్నామండి. అంటే కార్బోనేట్స్ అనేవి మనకి ఆమ్లాలతో చర్య జరిపేటప్పుడు అక్కడ బుసబుసమని పొంగుతూ ఏంటండి బుసబుసమని పొంగుతూ ఇలా పాలు పొంగినట్టు లేదా శీతల పానీయాలు మనం డ్రింక్స్ కానీ తీసుకుని మన క్యాప్ ఓపెన్ చేసేటప్పుడు అక్కడ పొంగుతాయి కదండి, వాటిని బ్రిస్క్ ఎపర్వేషన్స్ అని అంటారండి. సో ఇవి ఎలా అలా పొంగేటప్పుడు విడుదలయ్యే వాయువు ఏంటంటే CO2 వాయువు అండి. అలా అంటే తప్పనిసరిగా కార్బోనేట్స్ అనేవి ఆమ్లాలతో చర్య జరిపితే బయటకు వచ్చే వాయువు ఏంటంటే CO2 అదండి. నెక్స్ట్ థర్డ్ వన్ మనం మాట్లాడితే సో నెక్స్ట్ లోహ ఆక్సైడ్తో చెరి ఆక్సైడ్ చూద్దామండి. సో లోహ ఆక్సైడ్ అంటే లోహము ప్లస్ ఆక్సైడ్ మిక్స్ అయ్యి ఉంటాయండి. అంటే CuO మనం తీసుకుంటే దాన్ని కాపర్ ఆక్సైడ్ అంటామండి. ఈ కాపర్ ఆక్సైడ్ అనేది మనకి ఎగ్జాంపుల్గా ఇక్కడ 2HCl అంటే ఆమ్లంతో మనం రియాక్షన్ చేసుకుంటే మనకి CuCl2 ప్లస్ H2O ఏంటండి CuO ప్లస్ 2HL gives rise to CuCl2 ప్లస్ H2O. అంటే ఇక్కడ మనకి లవణము నీరు అనేది ఏర్పడిందండి. అంటే తప్పనిసరిగా ఇక్కడ CuO అంటే లోహ ఆక్సైడ్. లోహ ఆక్సైడ్ అంటే తప్పనిసరిగా మనకి ఎలా పనిచేస్తుందంటే క్షారం వల్లే పనిచేస్తాయండి. అంటే ఇక్కడ ఏం చెప్పాడండి లోహ ఆక్సైడ్లు కూడా అంటే ఇక్కడ లోహాలు అనేవి ఆమ్లాలతో చర్య జరిపి అక్కడ లవణము అక్కడ అదేవిధంగా హైడ్రోజన్ వాయువు రిలీజ్ చేస్తుంది కదండి. అంటే అదే విధంగా ఇక్కడ కూడా లోహ ఆక్సైడ్లు అక్కడ ఆమ్లాలతో చర్య జరిపి మనకి లవణాన్ని నీటిని ఇస్తుందండి. సో ఇది లవణం అండి. సో లవణము నీరు అనేది ఇస్తుందండి. సో లవణము నీటిని ఇస్తుందంటే తప్పనిసరిగా ఆమ్లాలతో ఇస్తుందంటే తప్పనిసరిగా ఏమవుతుందండి అది క్షార స్వభావం కలిగింది అవుతుందండి. సో మొత్తానికి లోహ ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి అనే విషయము మనకి అర్థమైందండి. ఓకేనండి.